హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఇంటికి చూద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 6. Seek his will in all you do and he will show you which path to take. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. చూసారు కదా, ఇక్కడ స్పష్టంగా అంటే ఏంటిదనంటే ఒకవేళ మనము ఏమి చెయ్యాలో, మన లైఫ్లో ఎటు వెళ్ళాలి, ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నావా, అయితే ఇక్కడ స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటిదనంట, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే చూడండి, మన యొక్క ప్రవక్తనంతటా మనం ఆయన ముందు ఒప్పుకోవాలంట. ఆయన యొక్క అథారిటీకి మనం లొంగిపోవాలనంట. అంటే మన దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేస్తాడు, మనని రైట్ పాత్రలో నడిపిస్తాడు అని చెప్పేసి మనని మనము సరెండర్ చేసుకుంటే మన యొక్క పాత్స్ ఏవైతే ఉన్నాయో తను సరళం చేసి మనని గొప్పగా ఘనంగా ముందుకు నడిపిస్తాడంట. అంటే మనము దిగులు పడాల్సిన పని లేదు, ఇది చేస్తే సక్సెస్ వస్తుందా, ఈ పాత నేను చూస్తే నాకు మంచి బ్లెస్సింగ్ ఉంటుందా, నిజంగా దానివల్ల నాకు ఆశీర్వాదం వస్తుందా అనే డౌట్స్ ఉండవంట. మనం చేయాల్సింది ఒకటే, కేవలము ఆయన పైన మనం ఆధారపడి ఆయన యందు నమ్మకంతో ఉండి విశ్వాసముతో ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఖచ్చితంగా మనం వేసే పాత్రలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడంట. ఇంకోటి, మన యొక్క పాత్స్ని దేవుడు సరళం చేసి స్మూత్ చేసి ఘనంగా మనల్ని నడిపిస్తాడంట. అందుకోసమే మనము ఎటువంటి భయము, ఎటువంటి దిగులు, ఏవి టెన్షన్స్ ఏవి పెట్టుకోకుండా ధైర్యంగా మనకున్న ప్రతి భారాన్ని ఆయన పైన వేద్దాము, ఆయన పైన మోద్దాము, ఆయనను మనం నమ్ముదాము, విశ్వాసముతో నమ్మి బలంగా మనం అడుగులు ముందుకెద్దాము. దేవుడు మన పాత్రని ఘనంగా ముందుకు నడిపించి అనేక దీవెనలు మన పైన కుమ్మరిస్తాడండి. అవునా, దేవుడు ఈ చిన్న మాట, ఈ చిన్న వాగ్దానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడటానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్య, పరిశుద్ధాత్మదేవ. అవును తండ్రి, మా ప్రవక్తనంతటా నీ పైన వేస్తే ఖచ్చితంగా మా యొక్క ప్రణాళికని ప్రభా, మార్గాన్ని నువ్వు అవును తండ్రి సరళము చేసి ముందుకు నడిపిస్తానన్నావు సృష్టికర్త దేవ. అవునయ్యా, నీ కుమారుడు కుమార్తె ప్రభా నీ యందు నమ్మకంగా ఉండి, నీ యందు విశ్వాసముగా ఉండి ప్రభా నీ పైన ఆధారపడి ప్రభా వాళ్ళు అడుగులు వేయబోతున్నారు. వారి యొక్క ప్రణాళికని ప్రభా మీరు సరళము చేసి, వారి మార్గాన్ని సరళము చేసి, వారి పట్ల గొప్ప మేలులతో, గొప్ప కార్యాలతో తండ్రి, గొప్ప సాక్ష్యాలతో మీరు నింపి, అనేక మేలులను మీరు నింపి వేయమని సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.